హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తుంది 9th డే లాస్ట్ డే పూజ అయింది మా అపార్ట్మెంట్లో. అది కూడా మార్నింగ్ జరిగింది కాబట్టి నేను వీడియో తీయడం కుదరలేదు. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ రోజు మాకు కుంకుమ పూజ లేడీస్కి, అట్లాగే కిడ్స్కి సరస్వతి పూజ అయితే జరిపించేశారనమాట పంతులు గారు వచ్చి. అది కూడా నైవేద్యం పెట్టే టైంకి అనమాట. సో ముందు పూజలు అయిపోయినాయి, మై పూజలు అయిపోయాక నైవేద్యం పెట్టయితే పూజని ఒకసారి కదిలిస్తారు కదా దేవుణ్ణి, అదైతే చేసేసాం. ఆ తర్వాత పంతులు గారికి సన్మానం లాంటి చిన్ని సన్మానం, అంటే నేను 9 days పూజ చేసినందుకు గాను కొంచెం బట్టలు పెట్టి సన్మానం అయితే చేసేసారనమాట జెంట్స్ అందరూ కలిపి. ఆ తర్వాత అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా లేడీస్ అందరూ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే పూజలో కూర్చున్నారు. కుంకుమ పూజ కదా, సో బ్రేక్ఫాస్ట్ లేకుండానే కూర్చుందాం అనేసి కూర్చున్నాము. ఆ పూజ అయిపోయాక పంతులు గారికి అయిపోయాక చిన్న రీల్ కోసం ట్రయల్ చేసాము. ఆల్రెడీ నేను ఆ రీల్ని అప్లోడ్ చేశాను అనమాట నా ఛానల్లోనే. చాలా మంది వ్యూస్ అయితే వచ్చినాయి. సో తర్వాత ఏమైందంటే లంచ్ అయిపోయాక ఆఫ్టర్ లంచ్ తర్వాత మా పిల్లలు అయితే డ్యాన్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యారు పిల్లలు. అక్క వాళ్ళ బాబు వచ్చాడు, వాడు డ్యాన్స్ నేర్చుకున్నాడంటే అది నేర్పిస్తాను మీ అపార్ట్మెంట్లో వాళ్ళకి నేర్పించారు. మేము లంచ్ చేసేలోపు వాళ్ళు పైకి వెళ్ళి మొత్తం ప్రిపేర్ అయ్యి అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైంలోనే మొత్తం పిల్లలు నేర్చేసుకున్నారనమాట. సో వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తా అన్నారనేసి మేమైతే ముందుగానే వెయిట్ చేసాం పిల్లల కోసం కిందన. వీళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయాక అలా వాళ్ళకి ఎవరికి నచ్చిన వాళ్ళ సాంగ్స్ తోటైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. మొత్తం అంతా సాంగ్స్ అయిపోయాక ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి మేమైతే గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఆల్రెడీ చెప్పాను కదా, ఎవ్రీడే ఒక గేమ్ పెడుతున్నాము, దానికి గిఫ్ట్స్ అయ్యి అయితే అరేంజ్ చేసుకున్నాను నేను ముందు రోజు. ఎందుకంటే ఆ రోజు వెళ్ళడం ఎట్లాగా కుదరదని నాకు తెలుసు కాబట్టి ముందు రోజు అయితే గిఫ్ట్స్ తెచ్చేసి మళ్ళీ ప్యాకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ప్యాకింగ్స్ వాళ్ళు చేస్తారు కానీ ఒకే ఐటమ్ అయితే వాళ్ళు చేసి ఏమన్నా చేస్తారు. కాకపోతే ఏంటంటే మనకి ఒక్కొక్కటి 3 items కావాలి, అలాగా 8 setsలా కావాలన్నమాట. సో కష్టం అవుతుంది కదా అన్ని ప్యాకింగ్స్ అంటే. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ డే వస్తే ఇస్తామన్నారు, కానీ మళ్ళీ నాకు నెక్స్ట్ డే వెళ్ళడం కుదురుతుందో లేదో అని చెప్పి నేనైతే ఆ రోజే తీసేసుకున్నాను ముందు రోజు. ఎటు వచ్చేసి మన గేమ్స్ ఏంటో కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కలరింగ్ కాంపిటీషన్ పెట్టాం చవితి రోజున. దానికి వచ్చేసి మనం కలరింగ్కి సంబంధించినట్టే, అంటే గేమ్కి తగ్గట్టు గిఫ్ట్ అయితే అనౌన్స్ చేశాను అనమాట. ఏంటంటే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది కొన్నట్లో, కొన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ అన్ని కాస్ట్ అయితే సేమ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం వేరియేషన్ చూపించాలి కదా, అందరికీ సేమ్ ఒకటి ఇవ్వకూడదు కదా అన్ని గేమ్స్కి అని చెప్పేసి అయితే నేను అలా ట్రై చేశాను అనమాట. ఇటు వచ్చేసి మనకి కలరింగ్కి వచ్చేసి 3 members విన్ అయ్యారు. ఆ 3 మెంబర్స్కి కూడా కలరింగ్ కిట్స్ ఉంటాయి కదా, సో అవి ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి అంటే కాస్ట్ అనే కాదు, 50 రూపీస్ బడ్జెట్ మినిమం 50 వేసుకున్నాం అనమాట. సో 50కి అటు ఇటుగా ఒక 2 రూపీస్ 3 రూపీస్ తేడాలోనే మొత్తం అయితే నాకు దొరికేసింది. ఎందుకంటే ఒక 2 hours సెర్చ్ చేస్తేనే కానీ నాకు అన్ని ఐటమ్స్ అయితే పర్ఫెక్ట్గా దొరకలేదు. ఎందుకంటే ఒక గేమ్కి కాస్ట్ ఎక్కువ, ఒక గేమ్కి కాస్ట్ తక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నీ సేమ్ కాస్ట్లో ఉండేటట్టు అయితే ట్రై చేశాను. మ్యాక్సిమం అన్నీ అయితే బాగా దొరికినాయి అనమాట, బాగా సెట్ అయినాయి. టైం ఎక్కువ పట్టినా కూడా సెట్ అయినాయి. ఎందుకంటే ఒక గేమ్లో ఒక పిల్లలు ఉంటారు, ఒక గేమ్లో అదిగో మీ పిల్లలు ఉన్నారనేసి దానికి ఎక్కువ కాస్ట్ ఇచ్చారు, మా పిల్లలు ఉన్నారని తక్కువలో ఇచ్చారని అంటారనేసి చెప్పి మ్యాక్సిమం అనకపోవచ్చు. కాకపోతే మనకి ఉంటుంది కదా ఆర్గనైజ్ చేసే వాళ్ళకి, సో అన్నీ ఈక్వల్ ప్రైస్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చా. ఫస్ట్ కలరింగ్ వచ్చేసి 49 రూపీస్ది ఉంటుంది కదా సెట్, కలరింగ్ సెట్, అది ఇచ్చేసాను. 49 అంటే 49 అంటే 40 అంటే 3 ఐటమ్సే కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటే నాకు తగ్గేదేమో. లాస్ట్ బిల్లు ఎంత తగ్గించారో తెలియదు కానీ నేను అడిగినప్పుడైతే నాకు 49 చెప్పారు, అది తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రెడిషనల్ డ్రెస్ పెట్టాం కదా. ట్రెడిషనల్ డ్రెస్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, డ్రెస్ చూస్తాము అదే శ్లోకాస్ పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళు చూస్తామని. సో జడ్జెస్ ఏంటంటే డ్రెస్సింగ్ ఒకరిది బాగా నచ్చితే ఒకళ్ళు శ్లోకాలు పర్ఫెక్ట్గా చెప్పారని చెప్పేసి ఇద్దరిని ఫైనల్ రౌండ్కి తీసుకెళ్లారు. సో మేము ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పేసి ఇద్దరికి కూడా ఇచ్చేసాం. అంటే టోటల్ 6 గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను. ఆ 6 కూడా అది మనకి ట్రెడిషనల్ డ్రెస్ కాబట్టి నేను ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి ఇది దాండియా స్టిక్స్ అయితే ఇచ్చేసాను అనమాట. సో థర్డ్ గేమ్ వచ్చేసి అది రన్నింగ్ రేస్ కదా. రన్నింగ్ రేస్ అంటే కొంచెం షార్ప్గా పని చేయాలి అని చెప్పేసి, కొంచెం షార్ప్నెస్ వస్తుందని చెప్పి మనకి రింగ్స్ ఉంటాయి కదా,
స్పైరల్ రింగ్ ఏదో అంటారు కదా, హ్యాండ్తో చేసేది బౌన్సీ బౌన్సీ అవుతుంది. అదైతే 3 మెంబర్స్కి తీసేసుకున్న. ఫోర్త్ వచ్చేసి బిల్డింగ్, అంటే గ్లాస్ బిల్డింగ్స్ కట్టారు కదా, వాళ్ళకి వచ్చేసి స్మైలీ టిబ్బీలు ఉంటాయి కదా, అవి తీసేసుకున్నాను. నెక్స్ట్ గేమ్ వచ్చేసి స్పూన్స్, అంటే స్పూన్ అండ్ గోలీ ఇది గేమ్ పెట్టాం కదా, దానికైతే నేను పెన్సిల్ పౌచ్లు తీసేసుకున్నాను. అంటే బాక్స్ టైప్ కాకుండా పౌచ్ టైప్లో తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్లో ద గ్లాస్లోకి వచ్చేసి నేను స్నాక్స్ బాక్స్, అంటే టిఫిన్ బాక్స్ అని అంటారు కానీ యాక్చువల్గా స్నాక్స్కి పనిచేస్తుంది అనమాట. సో టిఫిన్ ఎట్లాగే పట్టుకెళ్ళరుగా పిల్లలు, ఏదో ఒకటి ఫ్రూట్స్ ఏవో ఒకటి పట్టుకెళ్తారని చెప్పేసి స్నాక్స్ బాక్స్ తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్కి ఏం తీసుకున్నానంటే కలరింగ్ పెన్సిల్స్ ఉండి ఒక బాక్స్లో ఒక అది స్మైలీ డబ్బాలా ఉండి అందులో స్కెచ్లు అవి ఉంటాయి అనమాట. ఒక 12 స్కెచెస్, 12 ఆర్ 10 అదైతే తీసేసుకున్నాను. అది యాక్చువల్గా ఏమైందంటే కొంచెం వీటి మీద ఒక 10 రూపీస్ ఎక్స్ట్రానే పడింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం మ్యూజికల్ చైర్ అంటే రన్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రౌండ్స్ ఉంటాయి కాబట్టి పర్లేదు అనిపించింది. నేను అందుకని వాళ్ళకి కొంచెం అంటే వేరే నాకు ఆ రేంజ్లో దొరకలేదు, పర్లేదు వాళ్ళకి ఆ కేటగిరీకి వాళ్ళకి అది ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డే క్విజ్ పెట్టేసాం కదా సాటర్డే రోజు, ఆ క్విజ్కి వచ్చేసి ఎగ్జామ్ ఫ్లాంక్స్ తీసుకున్నా. ఫ్లాంక్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉండాలి అని చెప్పేసి మ్యాక్సిమం యూనికార్న్ అందరూ ఇష్టపడతారని చెప్పి యూనికార్న్ తీసుకున్నా. ప్లెయిన్ చూసాను కానీ నాకు ప్లెయిన్ దొరకలేదనమాట. యాక్చువల్గా ఫస్ట్ డే అనుకున్న 5 కోసము 5 ఫ్లాంక్స్ కావాలనేసి వెళ్ళా. 5 నాకు ప్లెయిన్ దొరకలే, 4 కూడా లేవు అనుకోండి, 2నే ఉన్నాయి అక్కడ. సేమ్ పిక్చర్ ఉన్నాయి 5 కావాలంటే యూనికార్న్ ఒక్కటే దొరికింది. గాడ్స్ ఉన్నాయి కానీ గాడ్స్ అందరూ ఇష్టపడరు కదా అన్ని రోజులు వాడడానికి. సో అందుకనేసి నేనైతే ఇది పెట్టేశానమాట. గాడ్స్లో కూడా గణేష్ లేదు, సరస్వతి, వెంకటేశ్వర స్వామి అట్లా ఉన్నారనమాట. స్కూల్స్లో కూడా గాడ్స్ని పెట్టుకెళ్తే ఇప్పుడు ఏంటంటే కొంచెం చూపిస్తారు కదా పార్షియాలిటీ, అందుకనేసి గాడ్స్ లేకుండా ఇవే చూశాను. సో కాబట్టి నాకు యూనికార్న్ ఒక్కటి 5 దొరికేసినాయి కాబట్టి నేను యూనికార్న్ అయితే తెచ్చేసా. ఇవన్నీ కూడా సాటర్డే నైట్ పూజ అయిపోయాక పైకి వచ్చాక మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ఎందుకంటే కిందకి వెళ్ళాక కలర్ ఇష్యూ రావచ్చు, గిఫ్ట్ ఇష్యూ రావచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు, నాకు ఆ కలర్ వచ్చింది నాకు నచ్చలేదు అనేసి, అందుకనే మొత్తం అన్నీ అయితే ప్యాక్ చేసాం. ఈవెన్ ఫ్లాంక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చాను, ఎందుకంటే నాకు ఇది వచ్చింది ఇది రాలేదు ఈ డిజైన్ వచ్చింది అంటారు. అందుకనే మొత్తం అదేంటి ప్యాక్ చేసేసి ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు అనౌన్స్ చేసి మొత్తం అందరికి ఇచ్చాం. అలాగే లేడీస్కి జెంట్స్కి పెట్టిన గేమ్స్కి కూడా నేనేం చేశానంటే పెన్స్ తెచ్చా. యాక్చువల్గా వాళ్ళు వద్దన్నారు, సరదాగా అన్నారు కానీ పోనీలే అని చెప్పేసి అందరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలిగా కష్టపడి ఆడినందుకని చెప్పేసి పార్టిసిపేషన్ అయితే ఇవ్వలేదు కానీ విన్ అయిన వాళ్ళకి మాత్రం పెన్స్ ఇచ్చాను. ఇంకా పిల్లల్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళల్లో వాళ్ళకేమో స్కేల్స్ ఇచ్చామన్నమాట. స్కేల్స్ వచ్చేసి మనకి గిఫ్ట్స్ కంటే కొంచెం తక్కువ ప్రైస్ పడ్డాయి. ఎందుకంటే వీళ్ళతో ఈక్వల్గా ఇవ్వకూడదు, కొంచెం వేరియేషన్ చూపించాలని చెప్పేసి. స్కేల్స్ అయితే చాలా బాగున్నాయి, షేప్ స్కేల్స్. 2 స్కేల్స్ ఉంటే అన్ని షేప్స్ ఉంటాయి అనమాట మనకి డ్రాయింగ్కి యూజ్ అయ్యేలాగా. ఇంకా బుడ్డి బుడ్డి పిల్లల కోసం అది అదేంటి ఇంక ఇంక అంటూ అయిపోదంటే ఆ పెన్ పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను. ఆ పెన్ తెచ్చా, అంటే ఎంత రాసినా రాస్తూనే ఉంటుందంట. ఆ పెన్ అయితే తెచ్చా. అది యాక్చువల్గా ఎలా రాస్తుందంటే పెన్సిల్లా రాస్తుంది కానీ చాలా అయితే బాగుంది, పిల్లలకి నచ్చింది. అది చూడడానికి లుక్ వైజ్ అనమాట. సో బుడ్డి బుడ్డి పిల్లలు బిలో 2 ఇయర్స్, అంటే స్కూలింగ్కి వెళ్ళలేని పిల్లలు ఉంటారు కదా, అక్షరాభ్యాసం అవ్వని పిల్లలు, వాళ్ళ కోసం అలా తెచ్చేసానమాట. సో మధ్య మధ్యలో రిలేటివ్స్ పిల్లలది గెస్ట్ల కింద వచ్చారు కదా, వాళ్ళకి కూడా స్కేల్సే తెచ్చేసా. పార్టిసిపేషన్ వాళ్ళకి ఏదైతే ఇచ్చానో వాళ్ళకి కూడా అదే తెచ్చేసానమాట. ఇంకా పెన్స్ వచ్చేసి నేను సరస్వతి పూజలో పెట్టినవి పూజ అవగానే పంతులు గారు చెప్తే అందరికీ ఇప్పించేసాను. కొన్ని ఫ్యామిలీస్లోని అంటే మా పాప ఇస్తానంది అనమాట కొందరికి, వాళ్ళకి కూడా పూజలో పెన్స్ ఇచ్చేయండి అమ్మా అని చెప్పేసి అయితే ఇప్పించేసాను. ఎందుకంటే కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు కదా, సో అందుకనేసి వాళ్ళు ఇస్తాను అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి అమ్మా, ఉన్నాయి కదా పూజలు అంటే వాళ్ళే ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో కూడా నాకు తెలియదు. సో ఇదంతా అయిపోయాక లాస్ట్లో మాకు లడ్డూది వేలం పాట అయిపోయింది, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కలసం ఏం చేశారంటే పూజలో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో మెయిన్గానే వాళ్ళకి ఇవ్వడం అనేసి జరిగిందనమాట. యాక్చువల్గా లడ్డూ వేలం పాట
లడ్డు ఎవరికైతే వచ్చిందో కలసం కూడా వాళ్ళకి ఇచ్చాము. ఎందుకంటే ఒక రీజన్ ఉంది, అది కనుక సక్సెస్ అయితే ఆ రీజన్ ఏంటో తర్వాత సక్సెస్ అయ్యాక చెప్తాను, ఎందుకు వాళ్ళకే ఇచ్చాము అనేసి చెప్పడానికి. సో ముందు అయితే చెప్పకూడదు అంటారు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. సక్సెస్ అయితే ఖచ్చితంగా వీడియో కూడా పెడతానమాట. సో ఇదన్నమాట లాస్ట్ డే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మేము ఎట్లా ఎంజాయ్ చేసాము, మా నిమజ్జనం, మా దేవుడి నిమజ్జనం ఎట్లా జరిగింది అనేసి చూస్తా. లాస్ట్లో మా పిల్లలు అయితే బుర్ర తినేశారు, వాళ్ళతో స్టెప్స్ వేయాలంట. నాకైతే సారీ అయితే అస్సలు రాలేదు, కానీ కష్టపడ్డాను. నన్ను అయితే భయపెట్టేశారు కూడా పిల్లలు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి. చూసారు కదా, భయపెట్టేస్తే నేను పారిపోతున్నా. ఇంక లాస్ట్కి వీళ్ళ గోల భరించలేక నాగిన్ డ్యాన్స్ పెడితే నాగిన్లా చేశాను. సో వాళ్ళే భయపడి మొత్తం సాంగ్ ఆపేశారనమాట. అట్లా ఉంటుంది మనతోటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారు కదా, నాగిని వచ్చేస్తుంది, మీరు లైక్ చేయకపోతే నాగిని కాటేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ఇంకా చెప్పాను కదా కలిసింది అనేసి. సో ఇట్లా అనమాట ఈవెంట్. అంటే ఆల్రెడీ లడ్డు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం కాబట్టి, ఆంటీ అంకుల్ పెద్దవాళ్ళు కాబట్టి లేడీస్కి ఇవ్వాలి కాబట్టి కలసం అనేది ఆంటీ అంకుల్కి అయితే ఇచ్చేసాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.